వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ అండి. సో, ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ మన ఇండియాలో నియర్లీ 25 మిలియన్ మెంబర్స్‌కుంది. సో, ఈ ప్రాబ్లమ్ అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళలో కూడా వస్తా ఉంది. సో, ఇది ఎందుకు వస్తా ఉంది ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్? బట్ ఇది నొప్పులకి మన ఇంట్లో దొరికే ఒక చిన్న ఇంగ్రీడియెంట్ అది కూడా మనం ఎక్స్టర్నల్‌గా మనం అప్లై చేసుకుంటూ ఇంటర్నల్‌గా హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే పూర్తిగా క్యూర్ అవుతుంది. ఇన్ కేస్ టక్ టక్ మన సౌండ్‌లు వస్తున్నా, గుజ్జు అరిగిపోయినా కూడా రికవర్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. హోమియో ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే అసలుకి ఈ రెమెడీ ఏంటి? మనం ఎలాంటి హోమియో మెడిసిన్ తీసుకుంటే మనం పూర్తిగా ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, ఈరోజు మీరు చెప్పబోయేది ఇంతమంది అంటే మన ఇండియాలో ఉండే చాలామంది అంటే ఈ మోకాళ్ళ నొప్పులతో ప్రాబ్లమ్‌తో బాధపడే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విషయం. మన ప్రేక్షకులు కూడా మనం చూసాం. ఇంతకుముందు కూడా మన కామెంట్‌లో చేశారు. సార్ చెప్పే ప్రతి రెమెడీ చాలా చక్కగా పనిచేస్తుందండి మాకి. అండ్ హోమియో మెడిసిన్ కూడా సార్ చెప్పినట్టు మేము దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ దగ్గరికెళ్ళి మేము మెడిసిన్ కూడా తీసుకుంటున్నాం. మేము పూర్తిగా రివర్స్ అవుతున్నాం కూడా అని చెప్పేసి అంటున్నారు. సో, ఈరోజు మీరు మన ప్రేక్షకుల కోసం మోకాళ్ళ నొప్పులకి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి హోమియోపతి మెడిసిన్ గురించి అడ్వైజ్ చేస్తున్నారు? సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు చెప్పేటట్టు జాయింట్ పెయిన్స్ పేషెంట్లు చాలా పెరుగుతున్నారు. అండ్ మోకాలు నొప్పులు స్పెషల్లీ. దీని పేషెంట్స్ కూడా చాలా ఎక్కువున్నారు. మోస్ట్ కామన్ మనకు జాయింట్ పెయిన్స్ కనిపించేది మోకాలు నొప్పుల పేషెంట్సే ఉంటారు. అవును సార్. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి వెయిట్ ఎక్కువుంటది కదా! అప్పుడు ఆ మనిషి మోకాళ్ళ మీద ఎక్కువ బరువు పడడం అనేది స్టార్ట్ అయితది. ఓకే సార్. అండ్ ఇది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ అయితది. మనం బరువు పెరగడం ఎప్పుడు స్టార్ట్ చేస్తాము? ఎప్పుడైతే మన కాలేజ్ అయిపోతది. మిడిల్ ఏజెస్‌లో వస్తాం కదా! 25, 30 మధ్యలో. అప్పుడు బరువు పెరగడం అనేది స్టార్ట్ అయితది. ఓకే సార్. అది 45, 50కి వచ్చేసరికి అప్పుడు వరకు ఆల్రెడీ 25 ఇయర్స్ ఎక్కువ వెయిట్ బేర్ చేసి ఏదైతే మోకాల్లో గుజ్జు ఉంటుంది కదా! అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయితది. దాంతోటి మనకు మోకాలు నొప్పులనేది స్టార్ట్ అవుతాయన్నమాట. ఓకే సార్. ఈ మోకాలు నొప్పులు రావడానికి ఈ రీజన్ ఏదైతే నేను చెప్పానో దాన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఓకే సార్. సో, ఈ ఆస్టియోఆర్థరైటిస్ పేషెంట్స్‌లో మనకు ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తది, డ్యామేజ్ కనిపిస్తది జాయింట్స్‌లో, ఓకే. కార్టిలేజ్ డ్యామేజెస్ కనిపిస్తాయి. సో, వీళ్ళేం చేస్తారంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. కానీ యెస్. ఏది కరెక్ట్, ఏది నాన్ ఇన్వేజివ్ అనేది వీళ్ళకు తెలవదు. కొందరు ఎట్లాంటి కేసెస్ ఉన్నాయంటే నా దగ్గర ఇట్లా జాయింట్స్ డ్యామేజ్ అయినాయి. వాళ్ళు దానికి పీఆర్‌పీ ట్రీట్మెంట్స్ చేపించుకోవాలనుకున్నారు. సార్ అదే లేదంటే ఇంజెక్షన్స్ గాని, ఆ! లేకపోతే సర్జరీ గాని ఫస్ట్ ప్రిఫరెన్స్ అలోపతి ఆ! డాక్టర్స్ వచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఇస్తారు ఆ! సార్. సో, అటువంటి స్టేజెస్‌కెళ్ళిన వాళ్ళు గూడా మన హోమియో ట్రీట్మెంట్ తీసుకున్నారు. మన హోమియో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఎవరైతే యంగ్ ఉంటారు గదా! 40-60 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో మిడిల్ ఏజెస్ వాళ్ళకు రిపేర్ టోటలీ అయితది హోమియోపతి మెడిసిన్ ఓకే తోటి. సార్. సో, మనం వీళ్ళకు హోమియోపతి మెడిసిన్ ఇస్తాము. ప్లస్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తాము. దాంతో పాటు కొన్ని హోమ్ రెమెడీస్ గూడా చెప్తాము. ఓకే సార్. సో, ఒకటి ఇంపార్టెంట్ హోమ్ రెమెడీ గురించి మనం మాట్లాడదాం ఇవాళ. ఓకే సార్. మన అందరి ఇంట్లో ఈ ఇంగ్రీడియెంట్స్ కూడా ఉంటాయి. కానీ మనకు దీని గురించి తెలవదు. ఒకటేందంటే దాల్చిని చెక్క. ఓకే సార్. సో, దాల్చిని చెక్క మనం పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. ఓకే సార్. దాంతో పాటు మనం క్యాస్టర్ ఆయిల్ ఆముద నూనె ఉంటుంది గదా! యెస్ సార్. అది తీసుకోవాలి. ఓకే. ఈ నూనెని కొంచెం ల్యూక్వార్మ్ చేసుకోవాలి. ఓకే. ఎక్కువ బాయిల్ చేయొద్దు. ఓకే. ఆ నూనెలో ఈ దాల్చిని చెక్క పౌడర్ ఏదైతే ఉంటుంది అది యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఓకే. ఇది పేస్ట్ లాగా చేసుకొని మనకు మోకాలు ఉంటాయి కదా! యెస్. దాని మీద ఎక్స్‌టర్నల్‌గా అప్లై చేసి వదిలేసేయాలి. ఓకే. ఓవర్ నైట్ గూడా మీరు వదిలేసేయొచ్చు. ఓకే. అయితే ఏదైతే నొప్పి ఉంటుంది గదా! ఇది మొత్తం గుంజుకుంటది. ఓకే. ఎందుకు? ఏదైతే సినమోన్ ఉంటది దీంట్లో సినమాల్డిహైడ్ ఉంటుంది. ఓకే. సో, ఇది ఏం చేస్తదంటే ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. ఓకే అంటే ఏదైతే బాడీ లోపల స్వెల్లింగ్ ఉంది, ఆ స్వెల్లింగ్ తగ్గిస్తదనమాట. దాంతో పాటు ఏదైతే క్యాస్టర్ ఆయిల్ ఉంది దాంట్లో అండ్ సినమన్‌లో రెండిట్లో ఎనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఏదైతే నొప్పి ఉంటది దానికి రిలీఫ్ ఇస్తదనమాట. ఓకే సార్. సో, మీరు ఓవర్ నైట్ ఇట్లా వీక్లీ 3 సార్లు అట్లా చేసుకుంటే మీకు పెయిన్ అనేది తగ్గుతది. ఓకే సార్. దాంతో పాటు మనం పేషెంట్స్‌కి హోమియోపతి మెడిసిన్ ఎందుకు ఇస్తాం? ఏదైతే డ్యామేజ్ అయింది అది రివర్స్ అవ్వడానికి ఇస్తాం. ఓకే సార్. సో, పూర్తిగా రివర్సల్ కూడా మనం చూస్తున్నాము. అండ్ టెంపరరీ రిలీఫ్ కూడా మనం చూస్తున్నాము. అండ్ ఇట్లా చేసి చాలామంది పేషెంట్స్‌కి మోకాలు నొప్పులు తగ్గిపోయినాయన్నమాట. సార్ హోమియోపతిలో అంటే ఎలాంటి మెడిసిన్ ఇస్తారు సార్? అంటే గుజ్జు అరిగిపోయిన వాళ్ళకి? సో, గుజ్జు అరిగిపోయింది అంటే ఎప్పుడైతే మన దగ్గర పేషెంట్స్ వస్తారు గదా! వాళ్ళకు మనం కేస్ టేకింగ్ మనది చాలా లెంథీ ఉంటది.
ఎందుకంటే మనం మైండ్ సిమ్టమ్స్ కన్సిడర్ చేస్తాం, బాడీ సిమ్టమ్స్ కన్సిడర్ చేస్తాం. ఇవన్నీ కన్సిడర్ చేసి మనం మెడిసిన్ ఇస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం చెప్పాలంటే ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి. ఓకే. ఆయనకు మోకాలు నొప్పులున్నాయి. ఆయనకు నిద్ర సరిగా వస్తలేదు. 4 గంటలే నిద్ర వస్తుంది. ప్లస్ లైఫ్‌లో చాలా స్ట్రెస్ ఉంది ఆయనకు. ఆయనకు ఏమైందంటే వాళ్ళ బామర్దితోటి పెద్ద గొడవ అయింది ఓకే సార్. ప్రాపర్టీ విషయంలో. సో, బామర్దితోటి గొడవ అయినప్పుడు ఎప్పుడైతే ఆయన బామర్దిని చూస్తున్నాడు గదా! అప్పుడు ఆయనకు ఒక యాంగ్జైటీ ఫీలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అండ్ ఇంకోటేముండే అంటే ఆయన పడుకున్నప్పుడు ఆయన కలల్లో ఇట్లా ట్రైన్ మిస్ అయిపోయేటట్టు కల వస్తుండే అన్నమాట. ఓకే సార్. ఆయన స్టేషన్‌కి వెళ్తుండు, ట్రైన్ మిస్ అయిపోతుంది. సో, మనం ఎట్లాంటి రెమెడీ సెలెక్ట్ చేసుకుంటామంటే ఆ పేషెంట్ ప్రకృతి అంటే కాన్స్టిట్యూషన్ ఓకే. దాంట్లో మోకాలు నొప్పులు తగ్గాలి. ఓకే. గుజ్జు ఏదైతే డ్యామేజ్ అయిందో అది రిపేర్ అవ్వాలి. ఓకే. అండ్ ఆ పేషెంట్‌కి ఇట్లా కలలు కూడా రావాలి. ఓకే. ట్రైన్ మిస్ అయిపోతుంది అన్నట్టు కల రావాలి. ఓకే. సో ఇవన్నీ కన్సిడర్ చేసి మనం యాంగ్జైటీ సిమ్టమ్‌ని కూడా కన్సిడర్ చేసి పేషెంట్స్‌కి మెడిసిన్స్ ఇస్తాం. ఓకే సార్. సో అట్లా పేషెంట్‌కి పూర్తిగా తగ్గిపోయింది. ఇంకోటి ఇప్పుడు ఎవరికైనా మోకాలు నొప్పులున్నాయి, ఎవరైనా హోమియోపతి ఇప్పటివరకు ఎక్స్‌పీరియన్స్ చేయలేదంటే ఓకే సార్. వాళ్ళకి రిలీఫ్ కోసం ఒక మెడిసిన్ చెప్తాను. ఓకే. రూటా అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. ఓకే సార్. ఇది 1 mg పొటెన్సీలో డైలీ నైట్ పడుకునే ముందు మీరు 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌లో 10 డ్రాప్స్ వేసుకొని తీసుకోండి. అండ్ దాని తర్వాత మీరు పడుకోండి. ఒక 1 అవర్ తర్వాత పడుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగేసి ఇమ్మీడియేట్ పడుకోవద్దు. ఓకే. సో అట్లీస్ట్ 1 కప్ తీసుకోండి. లేకపోతే 1 కప్ ఆఫ్ వాటర్‌లో 6 డ్రాప్స్ రూటా వేసుకొని మీరు కన్జ్యూమ్ చేయండి. మీకు రిలీఫ్ అనేది వస్తది. ఓకే. పూర్తిగా రివర్స్ అవ్వాలంటే మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. ఓకే సార్. నిజంగా సార్. ఇంకా ఫుడ్ విషయానికొస్తే ఈ మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలంటారు? ఎలాంటి ఆహారాలు పాటించాలంటే మనకు ఏం తెలిసింది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి? ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా పెయిన్ రిలీఫ్ కావాలంటే మీరొచ్చేసిన ఒక రెమెడీ చెప్పారు. దాల్చిన చెక్క అండ్ ఆముదం. అది కొంచెం వామ్‌గా దాన్ని కాచుకొని అందులో పౌడర్ మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటే ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్ అయితే వస్తది. అది కాకుండా రూటాను తీసుకున్నా కూడా రిలీఫ్ వస్తది. పూర్తిగా క్యూర్ కావాలంటే కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. అంటే వాళ్ళ ప్రకృతిని బట్టి దాన్ని బట్టి మెడిసిన్ ఇస్తారు మీరు. సో, ఈ విధంగా మన ఫుడ్ విషయంలో కూడా ఏమన్నా? ఫుడ్ విషయంలో ఏందంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాన్ని బట్టి మన మోకాల మీద బరువు ఎక్కువ పడొద్దు. ఓకే. సో మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఇంక్లూడ్ చేయాలి మన డైట్‌లో. ఓకే సార్. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ గ్రీన్ టీ ఒకటుంది. ఇప్పుడు మనం దాల్చిన చెక్క గురించి మాట్లాడినాం. యెస్. అదుంది. మళ్ళీ దాని తర్వాత ఇలైచీలు ఉంటాయి గదా! అవి. మిరియాలు అది కూడా రెగ్యులర్‌లీ మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇవి ఓకే సార్. కొన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతో పాటు హై ఫైబర్ డైట్ కన్సిడర్ చేయాలి. ఓకే సార్. ఫ్యాట్స్ తక్కువున్న డైట్, షుగర్స్ తక్కువున్న డైట్, కార్బోహైడ్రేట్స్ తక్కువున్న డైట్స్ ప్రిఫర్ చేయాలి. ఓకే. ఇవి చేస్తూ మనకు ఏమో ఫ్యూచర్‌లో ఒకవేళ ప్రాబ్లమ్ లేదంటే ప్రాబ్లమ్ రాదు. ఉన్నది అంటే అది కొద్దిగా ట్రీట్మెంట్‌లో కూడా బెనిఫిషియల్ ఉంటుంది. ఓకే సార్. నిజంగా సార్. ఈరోజు మన ప్రేక్షకులకు చాలా చక్కటి నిజంగా అంటే వాళ్ళకి యూజ్ అయ్యే చాలా చక్కటి విషయాలు చాలా చక్కగా వివరించారు సార్. కంపల్సరీ మన ప్రేక్షకులు అంటే పూర్తిగా రివర్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాంట్‌గా రిలీఫ్ అవ్వడానికి చాలా చక్కటి హోమ్ రెమెడీ అయితే తెలియజేశారు మన ప్రేక్షకుల కోసం. థాంక్ యూ సార్.